తెలంగాణ సాయుధ పోరాట యోధులు నల్లగొండ మాజీ పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ బొమ్మగాని ధర్మ భిక్షం గౌడ్ వర్ధంతి కార్యక్రమం వివీరా హాస్పిటల్ సౌజన్యంతో హయత్ నగర్లోని దయా ఓల్డ్ ఏజ్ హోంలో బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. వివీరా హాస్పిటల్ చైర్మన్ మామునూరి ఉపేందర్ గౌడ్, దయా ఓల్డ్ ఏజ్ హోం నిర్వాహకురాలు మానస గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కామ్రేడ్ బొమ్మగాని ధర్మ భిక్షం కుమారుడు, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్, నల్లగొండ జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరి మల్లేష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి నాగరాజు గౌడ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయన సమాజానికి చేసిన సేవలను మరువలేమన్నారు. కమ్యూనిస్టు నాయకుడిగా సబ్బండ వర్గాలు, పీడిత ప్రజల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేశారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం నిలిచిన నాయకుడని, విలువలు కలిగిన నాయకుడు ధర్మభిక్షం అందించిన స్ఫూర్తి నేటి తరాలకు అనుసరణీయమని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథులు ఓల్డ్ ఏజ్ హోంలోని వృద్ధులందరినీ ఆప్యాయంగా పలకరించి వారి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. అదేవిధంగా వారిని శాలువాలతో సత్కరించారు. ఓల్డ్ ఏజ్ హోంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను ముఖ్య అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు మామునూరి ఉపేందర్ గౌడ్, దయా ఓల్డ్ ఏజ్ హోం నిర్వాహకురాలు మానస గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్ ధర్మ భిక్షం మనవడు కిరణ్ కుమార్ గౌడ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరభద్రం గౌడ్, రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరు శేఖర్, వివీరా హాస్పిటల్ జీఎం నక్క రంజిత్ గౌడ్, డైరెక్టర్ నాగబాబు, వివేరా హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు నల్గొండ పార్లమెంట్ మాజీ సభ్యులు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ గారి 14వ వర్ధంతి పురస్కరించుకొని మన దయా ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఆయన వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గీత పరివార సంఘం అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ గౌడ్ గారు మరియు సుంకరి మల్లేశం గౌడ్, నల్గొండ జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లె రవికుమార్ గౌడ్ గారు, మా కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ గౌడ్ గారు మరియు నాగరాజు గౌడ్ గారు మన హైదరాబాద్ సిఐ అండ్ వీరభద్రం గారు సిఐ మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది. ఆయన బొమ్మగాని ధర్మభిక్షం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చేసిన మంచి పనులని నెమరు వేసుకుంటూ గుర్తు చేసుకున్నారు. ఈ రోజు విచ్చేసిన అతిథులు, విచ్చేసిన పెద్దలకు మన దయా ఓల్డ్ ఏజ్ హోమ్ చైర్మన్ మామునూరి ఉపేందర్ గౌడ్ గారు శాల్వలతో వారిని సత్కరించడం జరిగింది. మరియు మా దయా ఓల్డ్ ఏజ్ హోమ్ లో అన్ని రకాల మెడికల్ సేవలు, వారికి వృద్ధులకు కావాల్సిన సేవలు కానీ, మెడికల్ పరంగా కానీ, వారికి షుగర్, బీపీ ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి మెడికల్ అవసరాలు ఉన్నా కూడా హాస్పిటల్ కి వెళ్లే అవసరం లేకుండానే మన ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే చూసుకోవడం జరుగుతుంది. వారికి కావాల్సిన డైట్, అన్నం అంటే అన్ని రకాల డైట్స్ కానీ, షుగర్ కి సంబంధించినవి కానీ, బీపీకి సంబంధించినవి కానీ, వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అండ్ ఫిజియోథెరపీ అన్ని రకాల సేవలు అందించడం జరుగుతుంది. వారిని మా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మేము వాళ్ళతో కలిసిపోయి దయా ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది ఒక ఫ్యామిలీ అండ్ వీఆర్ ద ఫ్యామిలీ మెంబర్స్. And thank you.